తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు నార్మల్‌లో దున్ని ఎప్పుడెప్పుడు వర్షం వస్తుందా? ఎప్పుడెప్పుడు సాగునీరు వస్తుందా? అప్పుడు నాట్లేద్దామని చూస్తున్నారు. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. అయినా వర్షాలు మొహం చాటేశాయి. దీంతో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మరొక వైపు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షలకు పైగా పత్తి చేన్లు దున్నాలని, వేయాలని చెప్పి ఆశిస్తున్నటువంటి రైతన్నకి అడియాశ అయింది. దాదాపు పోయిన సంవత్సరం ఇదే సమయానికి 50 లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి వేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సైతం వరి నాట్లు వేయడానికి ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఈ దఫా వర్షాకాలంలో వర్షాలు పడకపోవడంతో ఏదైతే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా కన్నెపల్లి పంపు హౌజ్ విడుదల చేయాలి, నీళ్లు విడుదల చేయాలి. ద్వారా అన్నారం, సుందిల్ల, శ్రీపాద, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు వచ్చేసి మిడ్ మానేర్, లోయర్ మానేర్ డ్యామ్‌కి ప్రాజెక్టుల ద్వారా అందిస్తే అటు కొండపోచమ్మ వరకు కూడా వెళ్తుంది అని చెప్పి బీఆర్ఎస్ నేతలు, ఇతర ప్రజలు, రైతులు ఆశగా చూస్తున్నారు. మొన్నటికి మొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం లోయర్ మానేర్ డ్యాంలో నీటి మట్టాన్ని పరిశీలించడం జరిగింది. రైతుల మీద మీకు కోపం ఎందుకు? మా మీద కోపం ఉంటే మా యొక్క ఏదైనా చేయండి, కేసులు పెట్టండి, ఇంకా ఏదైనా కక్ష సాధింపు ధోరణితో ఉంటే మీరు చేసుకోండి, ఏదైనా చేయండి అన్నారు. మీ రక్తాన్ని చల్లండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఒకవైపు, కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని విడుదల చేస్తే ఒకవైపు అన్నారం, సుందిల్లా ప్రాజెక్టులు కొట్టుకుపోతాయి, భద్రాద్రి రాముడే ఉండడు అని చెప్పి ఆగ్రహంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తనదైన స్టైల్లో ఆయన స్పందించడం జరిగింది. ఈ క్రమంలో నీటి యుద్ధాలు, నీటి మాటలు కొనసాగుతున్నాయంటే అవుననే సమాధానం వస్తుంది. మొన్నటికి మొన్న పలు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పైన కేసులు పెట్టడం, అలాగే బీఆర్ఎస్ నేతలు పలు ప్రాంతాల్లో పొలాలలోకి వెళ్ళి తమ రక్తాన్ని చల్లి రేవంత్ చెప్పాడు కదా, మేము చేస్తున్నాము, ఇప్పటికైనా నీళ్ళు ఇస్తారా, మీరు నీళ్ళు ఇవ్వండి, మేము రక్తాన్ని ఇస్తామనేటువంటి ఈ బ్లడ్ పాలిటిక్స్కి తెరదీసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే సాగునీరు, తాగునీరు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా వర్షాలు రావాలని పలు గ్రామాల్లో, పలు ప్రాంతాల్లో కప్పతల్లి ఆట ఆడుతున్నారు. వర్ణదేవునికి సంబంధించి పూజలు చేస్తున్నారు. ప్రతి విగ్రహం దగ్గర బండరాయికి మొక్కుతున్నారు, ప్లస్ విగ్రహాలకి పూజిస్తున్నారు. వర్షాలు రావాలి దేవుడా, మమ్మల్ని కరుణించు రాముడా అంటూ కొండ, కోన అనేటువంటి తేడా లేకుండా వరద పాశాన్ని సైతం వార్చి వడ్డిస్తున్నారు. ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అన్నదాత ఆగమైపోతున్నాడు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పాలిటిక్స్ పక్కన పెట్టండి, సాధ్యాలు ఏంటో చూడండి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఏమిస్తుంది? ఎన్ని రోజుల్లోగా మీరు మేడిగడ్డలో 2 పియర్స్ కుంగినాయి. ఆ కుంగిన వాటిని ఎప్పటిలోగా రిపేర్ చేస్తారు? మరి అన్నారం, సుందిలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులో గ్రౌటింగ్ పనులు పూర్తయ్యాయి. మీకు కన్నెపల్లిలో 2 పంప్ హౌస్లు విడుదల చేస్తే మీకు పోయేదేం లేదు. ఇప్పటివరకు మన లోయర్ మానేర్ డ్యామ్ కెపాసిటీ వచ్చేసరికి 24.5 టీఎంసీలకు గాను 5.6 టీఎంసీలకి డెడ్ స్టోరేజ్కి చేరుకుంది. మిడ్ మానేర్కి వచ్చేసరికి 27.5 టీఎంసీలకు గాను కేవలం 7 టీఎంసీలకు చేరుకున్నటువంటి పరిస్థితి. అప్పర్ మానేర్ డ్యాంలో నీళ్ళే లేకుండా పోయింది, 2 టీఎంసీల కెపాసిటీ. ఇక శ్రీపాద, ఎల్లంపల్లికి సంబంధించినటువంటిది 20 టీఎంసీ కెపాసిటీ ఉంటే 6 టీఎంసీ లోపలనే ఉంది. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ప్రాజెక్టులన్నీ కూడా ఎండిపోయాయి. జలకళ అనేది సంతరించుకోవాల్సినటువంటి ఈ తరుణంలో చెరువులు, కుంటలు, బావులు అన్నీ కూడా నీటి కలతో ఉప్పొంగిపోయేటువంటి, ప్రవహించేటువంటి స్థితిలో ఉండేటువంటి ఈ కాలంలో అడుగంటిపోయాయి. భూగర్భ జలాలన్నీ కూడా లేకుండా పోయాయి. అన్నమో రామచంద్ర అనాల్సిన దుస్థితి వస్తుంది. ఇప్పటికైనా వర్ణదేవుడు కరుణించాలి. మీ పాలిటిక్స్ని పక్కన పెట్టండి, మమ్మల్ని ఆదుకోండి మహాప్రభు అని రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పాలిటిక్స్ కాస్త పక్కన పెట్టి సాధ్యాలు పరిశీలించాలని మనము కోరుకుంటున్నాం.